ప్రజాహితం మా అభిమతం వాట్సాప్ గ్రూప్ ద్వారా గ్రూపు సభ్యుల మృతిని కుటుంబానికి 21,000 ఆర్థిక సాయం గ్రూపు నిర్వాహకులు రాచర్ల పార్థసారథి శర్మ అందజేశారు. గంభీరావుపేట మండల కేంద్రంలో మేజర్ గ్రామ పంచాయతీలో 10 ఏళ్లుగా కార్మికునిగా విధులు నిర్వహిస్తున్న తుమ్మల రమేష్ తండ్రి శంకర్ వెంకటాద్రి చెరువులో మంచినీటి బావి బోర్ మోటార్ రిపేర్ కు వెళ్లిన క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మృతి చెందగా ప్రజాహితం మా అభిమతం వాట్సాప్ గ్రూప్ ద్వారా 21,000 ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో రాచర్ల రాజు పంతులు, వెంకట్, గౌరీ శంకర్, లక్కం నాపల్లి, దోసెల శంకర్, కాలనీ వాసులు, వారి కుటుంబ సభ్యులు, కుల సంఘ నాయకులు పాల్గొన్నారు. ఊరి కోసం మంచినీళ్లు ఇద్దామని చెప్పి ఒక సదుద్దేశంతో ప్రమాదవశాత్తు భగవంతుడు ఇటువంటి మరణం ఎవరికి రావద్దు, ఇటువంటి తండ్రి శోకం, పుత్రుని యొక్క శోకం ఎవరికి ఏ తండ్రికి రావద్దు. నీకు అటువంటి దుఃఖం వచ్చింది, ఆ దుఃఖానికి ఎంత ఇచ్చినా కానీ తక్కువనే నీకు. కాకపోతే గ్రూప్ తరఫున మేము ఒక తక్కువనే నీ కొడుకు ఉద్యోగం వచ్చేదాకా ఖచ్చితంగా ఈ గ్రూప్ ద్వారా కొట్లాడాలి. అందరం కలిసి ఊరోళ్ళు పట్టణంలో నీటి ఎద్దడి బాగా ఉన్నది. అంటే ఇంత పెద్ద పట్టణమై ఊరు చుట్టూ ఏడు చెర్లు ఉన్నాయని చెప్పి సామెతనే తప్ప 7 చెర్ల నీళ్లు కూడా వినియోగంలో లేకపోయినాయి గంభీరావుపేట పట్టణంలో. అటువంటి నీటి ఎద్దడిని నివారిద్దామని చెప్పి పాపం రమేష్ తన యొక్క పిట్టర్ ఎవరైతే వాటర్ సప్లై చేస్తారో నవాబ్ గారితో పోతూ ప్రమాదవశాత్తు నీటిలో పడి మరణించడం జరిగింది. అది ఎంతటి దయనీయమైన పరిస్థితి అంటే ఊరి కోసం మంచినీళ్లు అందిద్దాము అందరికీ అనే ఒక ఉద్దేశంతో ఇవాళ ప్రమాదవశాత్తు మరణించిన రమేష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. ఇటువంటి కష్టం ఎవరికి రావద్దు. ఏ తండ్రికి కూడా తండ్రి ముందట కొడుకు మరణిస్తే అది ఎంతటి బాధ ఉంటుందో ఆ బాధ ఎవరికి కలగద్దు భవిష్యత్తులో కూడా. అటువంటి కార్యాచరణ ప్రభుత్వం తీసుకోవాలి. తప్పకుండా రమేష్ కుటుంబాన్ని ఆదుకోవాలి. తప్పకుండా ఆయన కొడుకు ఏదైనా ఉద్యోగం గ్రామ పంచాయతీలో ఇప్పించాలని చెప్పి ప్రజాహితం మా అభిమతం అనే గ్రూప్ ద్వారా 756 మంది మా సోదరులు ఇవ్వాలా. అందరూ కూడా నేను అని చెప్పి ఎప్పుడు మనము అంటేనే సంఘం అన్నట్టు, మనం అంటేనే మన గర్వం. అట్లనే గంభీరావుపేట పట్టణం కోసం మేము కృషి చేస్తూనే ఉంటాం. తప్పకుండా రమేష్ కుటుంబాన్ని ఆదుకోవాలి ప్రభుత్వం. అతనికి కొడుకు ఉద్యోగం వచ్చేదాకా మనం ఏదంటే విశ్రమించేది లేదు. అదేవిధంగా ఇంకొకటి మీ అందరి ముందు చెప్పదలుచుకున్నా, తప్పకుండా ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో 21,000 రూపాయలు రావడం జరిగింది. గ్రూప్ అందరూ సభ్యులు అందరూ కలిస్తే 21,000 రూపాయలు వచ్చింది. ఈ చిన్న మొత్తం మీకు ఇది కాదు, మీకు ఎంత ఇచ్చినా తక్కువనే. నీ ముందు మేము గంభీరావుపేట పట్టణం అంతా ఇవాళ నీ కొడుకు ఒక త్యాగధనుడు, అంటే ప్రజల కోసం చనిపోయిన వాళ్ళు చాలా అరుదు. అటువంటి కొడుకును కానీ ఇవాళ ప్రమాదవశాత్తు మరణించిండు. ఈ పైసలు లెక్క కాదు. నీ కొడుకు సంతానానికి ఉద్యోగం వచ్చేదాకా మేమంతా కృషి చేస్తామని చెప్పి కోరుకుంటూ సానుభూతి వ్యక్తం చేస్తూ ఉన్నాం. అమర్ రహే రమేష్, అమర్ హే రమేష్, అమర్ హే.